సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. నా కఠిన హృదయమునా కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. నా కఠిన హృదయమునా కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడేదా. పాపములు క్షమించి నన్ను మార్చిన, దోషములు భరించి దరి చేర్చిన నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. ఈనాటి దివ్య పూజ బలి ప్రవేశ వచనం 27వ కీర్తన 1-2 వచనాలు. ప్రభువే నాకు దీపము నా రక్షణము, ఇక నేను ఎవరికి భయపడనక్కరలేదు. ప్రభువే నా జీవిత కోట, ఇక నేను ఎవరికి వెరవనక్కరలేదు. దుష్టులైన వారు నా మీదికి ఎత్తి వచ్చినచో వారే కుప్పకూలిపోతారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు నేను నిలుచున్న ఈ స్థలం పవిత్రమైనటువంటిది. అందుకే మనం ఇంటి దగ్గరనో ఎక్కడో ప్రార్థన చేసుకోకుండా ఈ పవిత్ర ఆలయంలో ప్రార్థన చేసుకోవడానికి వచ్చాం. ఇది దేవుని ఆలయం అంటున్నాం, అంటే దేవునికి సంబంధించినటువంటి స్థలం. ఇది మన ఇల్లు కాదు, దేవుని యొక్క ఆలయం. మరి ఆ దేవాతి దేవుడు పవిత్రమైన వాడు కాబట్టి ఈ స్థలం కూడా ఆయన తిరుగాడుతూ ఉన్నటువంటి స్థలం కాబట్టి పవిత్రపరచబడుతూ ఉంది. అంటే ఈ గృహంలో ఆయన గొప్పతనమే ఉంది, మన గొప్పతనం లేదు.
కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నాము, ఈ గృహంలో మన గొప్పలు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాం. మన మాటల ద్వారా కావచ్చు, మనం చేసే పనుల ద్వారా కావచ్చు, నేనే, నాదే, నా పేరే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 9 నుంచి 14 వచనాలు మనం చూస్తే అక్కడ ఒక సందర్భం కనిపిస్తుంది. 2 వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, రెండో వాడు సుంకరి. పరిసయ్యుడు ఏమంటున్నాడు, తనలో తాను, దేవా, నేను ఇతరుల వలె లోభిని, అన్యాయం చేయవాడను కాదు, వ్యభిచారిని కాను, సుంకరి వంటి వాడను కూడా కాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా ఆదాయం అంతటిలో 10వ భాగాన్ని దేవునికి ఇస్తున్నాను, అంటే నీకు ఇస్తున్నాను అని తన గొప్పతనం చెప్పుకుంటున్నాడు. ఈయన చెప్పిన మాటలన్నీ బాగానే ఉన్నాయి. ఈయన ఏమంటున్నాడు, నేను ఇతరుల వలె లోభిని కాను. లోభితనం లేకపోవటం మంచిదా చెడ్డదా? ఈయన ఏమంటున్నాడు, నేను అన్యాయం చేసేవాడిని కాను. అన్యాయం చేయకుండా ఉండడం మంచిదా కాదా? ఇంకా ఈయన ఏమంటున్నాడు, నేను వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, మంచిదా కాదా? మనలో కొంతమంది ఒకసారే ఉంటున్నాం, కొంతమంది అసలు ఉపవాసమే ఉండం. కానీ ఈయన ఎలా ఉంటున్నాడు, వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, అది మంచి పనే. ఇంకేమంటున్నాడు, నా ఆదాయంలో 10వ భాగాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, ఇది మంచి పనే కాదా? ఈయన చేసే అన్నీ, ఇక్కడ ఉన్న అన్నీ కూడా మంచి పనులే. కానీ ఆ మంచి పనులను గురించి చెప్పుకునే స్థలం అది కాదు. చెప్పుకుంటే నీ ఇంట్లో చెప్పుకో, లేకపోతే నీ పనిచేసే స్కూల్లో చెప్పుకో, లేకపోతే నీ వ్యాపార స్థలంలో చెప్పుకో గొప్పతనం. కానీ ఆయన మందిరానికి వచ్చి అన్నీ ఇచ్చే ఆ ధనవంతుడి ముందు మనం గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదు. ఆ తర్వాత ఈయన ఏమంటున్నాడు, నేను ఆ సుంకరి వంటి వాడను కూడా కాను. ఈ సుంకరి ఎవరు? ఎక్కడో గుమ్మం దగ్గర నేను ఈ ఆలయంలో ప్రవేశించడానికి అర్హత కూడా నాకు లేదు అని భావించి ఆ గుమ్మం దగ్గర ఉండి రొమ్ములు బాదుకుంటూ, దేవా, నేను పాపిని, నన్ను మన్నించు అని సుదీర్ఘమైన ప్రార్థన కాకుండా ఒక మాటలో తేల్చి చెప్పేశాడు. ఏమని? నేను పాపిని, నన్ను మన్నించు, అంతే. చివరి వచనంలో మనం చూస్తున్నాము, దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణించబడి ఇంటికి వెళ్ళింది ఆ సుంకరే కానీ పరిసయ్యుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ పరిశుద్ధ దేవుని ఆలయంలో నిల్చొని మనందరం కూడా ఈ సుంకరిలాగా మన పాపాలు ప్రభు సన్నిధిలో పెట్టి, మన గొప్పతనాన్ని పెడితే అవసరం లేదు, మన పాపాలు, మనం చేసిన దుష్టక్రియలు, మనం చేసిన పాపపు ఆలోచనలు, మనం చేసిన వ్యతిరేకపు పనులు ప్రభు ముందు పెట్టి, దేవా, నేను పాపిని, పాపాత్మురాలిని, నన్ను మన్నించు అని ఒక మాట చెప్పాలి. అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, నువ్వు ఏ పాపాలలో ఉన్నావో, ఏ పాపాలు నీకు దేవునికి మధ్య అడ్డుగోడగా ఉన్నాయో ఆ అడ్డుగోడను తొలగించుకోవటం కోసం ఈ దివ్య పూజా బలి ఒక సాధనంగా మనకు ఉపయోగపడాలని భక్తితో ప్రభువు ముందు మనలో ఉన్న లోటుపాటులు, మనలో ఉన్న పాపములు అన్నీ ఒప్పుకొని, ప్రభువా, తిరుపాదమైన నీ సన్నిధికి చేరాము, నీ ప్రేమను కనుగొంటున్నాము, నీ దివ్య సమక్షంలో మీ ప్రేమను చవిచూడటానికి వచ్చాము, మమ్ము దీవించు, మా పాపాలు మన్నించు అని ప్రార్థించుకుందాం. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. దయచేసి అందరూ నేను పాడిన తర్వాత భక్తితో ఈ పాట పాడండి. తిరుపాదం చేరితిమి,
కృపగల యేసయ్యా తిరుపాదం చేరితిని కృపగల యేసయ్యా నీ ప్రేమను కనుగొంటిని నీ దివ్య సమక్షములో నీ ప్రేమను కనుగొంటిని నీ దివ్య సమక్షములో చేతుల పైకెత్తి యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది అందరూ మీ స్వరమెత్తి పాడండి యేసు అని పిలవండి పిల్లరా నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది ప్రియులారా మనం పాపము అనే బురదలో పడి ఉన్నాం ఎంతో శుభ్రంగా ఉండవలసినటువంటి వాళ్ళం క్రీస్తులో నీతిమంతులుగా జీవించవలసినటువంటి వాళ్ళం పవిత్రుడైన ప్రభు ఇచ్చిన జ్ఞానస్నానం ద్వారా పవిత్రంగా ఉండవలసినటువంటి మనము పాపము అనే బురద గుంటలో పడి పాపము మలినమంతా మన శరీరం అంతా నిండిపోయి ఉండగా పాప భారాన్ని మోయలేక ఆ పాపం ద్వారా వచ్చే శాపాన్ని మోయలేక ప్రభు సన్నిధికి వచ్చాము ప్రభువా ఈ పాపము బురదనంతా నీ పరిశుద్ధ శిలువ రక్తంతో కడిగి వేసి నన్ను పరిశుభ్రంగా ఉంచుమని ప్రార్థించుకుందాం పాప బురదలో పడిపోయాను నీ కృపతో లేపితివి 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 నీ రక్తముతో నన్ను కడిగి నీ ఆత్మతో నింపితివి నీ రక్తముతో నన్ను కడిగి నీ ఆత్మతో నింపితివి చేతులెత్తి యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే
విలువైనది. తిరుపాదం చేరితిని యేసయ్యా. కృపగల యేసయ్యా. తిరుపాదం చేరితిమి కృపగల యేసయ్యా. నీ ప్రేమను కనుగొంటిని నీ దివ్య సమక్షములో. నీ ప్రేమను కనుగొంటిని నీ దివ్య చేతులు పైకెత్తి. సమక్షములో. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. యేసు Thank you, యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. అందరు కలిసి యేసు బాబు కుమారా మమ్మ కరుణించు, మా పాపముల మన్నించు, పవిత్రులుగా మమ్మ మార్చు దేవా. నా జీవితం కంటే అందరు కలిసి యేసు 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 నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. యేసు 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 నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. యేసు 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 నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. నా జీవితం కంటే విలువైనది. నా జీవితం కంటే విలువైనది. యేసు నా జీవితం కంటే విలువైనది. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ఓ సర్వేశ్వర, సమస్త మేలులకు ఆధారము నీవే. కావున మా అవసరములతో నీకు మొరపెట్టుకొనినప్పుడు నీ ప్రేరణముతో మంచి చెడులను వివేచించి చూడగల విచక్షణమును దయచేయము. సత్య మార్గమందు పయనించినట్లు మమ్ము దీవించుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము కొరింథీయులకు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనము వరకు. మొదటి పట్టణము కొరింథీయులకు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 18 నుండి 22 వరకు. దేవుడు నమ్మదగిన వాడైనట్లే మీకు నేను చేసిన వాగ్దానము అవునని చెప్పి కాదనన్నట్టుగా ఉండలేదు. ఏలైనా సిలాసు ద్వారా, తిమోతి ద్వారా, నా ద్వారా మీకు బోధింపబడిన దైవపుత్రుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడు కాదు, కానీ అవునను వాడే.
ఏలన దేవుని వాగ్దానములన్నిటికీ ఆయనే అవును అను సమాధానము. ఇందువలననే దేవునికి మహిమ కలుగుటకై యేసుక్రీస్తు ద్వారా మనము ఆమేన్ అని పలుకుదము. మన క్రీస్తు నందలి జీవితమును మీతో కూడా నిశ్చయమొనర్చువాడు దేవుడే కదా. మమ్ము ప్రత్యేకముగా ఉంచినది దేవుడే కదా. ఆయననే తన ముద్రను మనపై వేసి మనలను తన వారిగా ప్రకటించెను. ఆయన మన కొనర్చిన వానిని ధృవపరచుటకై మన హృదయములందరి పవిత్రాత్మను అనుగ్రహించెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ ఆత్మతో నుండును గాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం వరకు. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక పెచ్చు పెరిగాను. ఆమె యేసును గూర్చి విని జనసమూహముల నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలనగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. ఆమె తన శరీరంలో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి నా వస్త్రములను తాకిన వారెవరు అని ఆ జనసమూహమును ప్రశ్నించాను. ఈ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు కదా, నన్ను తాకినది ఎవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి. తనను తాకినది ఎవరో తెలుసుకునవలనని ఆయన నలుదశలా తేరిపారచూచెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయంతో గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతా విన్నవించెను. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, ఆరోగ్యవతివై సమాధానముతో వెళ్ళిరమ్ము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పూజకు ముందు కూడా మనం విశ్వాసాన్ని గురించి ధ్యానించుకున్నాం, దాన్నే కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు చదివిన ఈ సందర్భం మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఈరోజు ఇంతమంది ఈ ఆలయంలో ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు. అందరికీ అద్భుతాలు జరుగుతాయా? ఇప్పుడు ఇక్కడ ఉన్న 200-300 మంది కావచ్చు, 500 మంది కావచ్చు, అందరికీ అద్భుతాలు జరుగుతాయా? ఎవరికి జరుగుతాయి? బైబిల్లో అనేక సందర్భాలలో మనం చూస్తే ఎవరెవరైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నారో వారికి మాత్రమే అద్భుతం జరిగినట్లుగా చూస్తున్నాం, ఒక్క సందర్భంలో తప్ప. విధవరాలి కుమారుడు నాయును గ్రామంలో విధవరాలి కుమారుడు మరణించి ఆయన పాడ మీద తీసుకొని వెళ్తుంటే ఆ స్త్రీ ఏడుస్తూ కనిపిస్తుంది. ఆ ఒక్క స్త్రీ విషయంలో తప్ప ఆమె అడగలేదు, మా కుమారుని లేపవాయని అని అడగలేదు. ఏడుస్తూ ఆ శరీరంతో పాటు వెళ్తుంటే ప్రభువే కనికరించి
ఆమె దగ్గరికి వెళ్ళి ఆ కుమారుని జీవంతో లేపి అప్పచెప్పి వెళ్తాడు. ఆ ఒక్క సందర్భం తప్ప బైబిల్లో పాత నిబంధన ఎక్కడ, క్రొత్త నిబంధన ఎక్కడ చూసినా కూడా అడిగిన వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభు దేవుడు అద్భుతాలు చేసినట్టుగా చూస్తున్నాం. అది కూడా ఆయన చెప్తాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని. బైబిల్లో నేను 2 సందర్భాలు తీసుకొని కంపేర్ చేద్దాం. ఇప్పుడు చదివిన అధ్యాయం మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి 34 వరకు, అలానే మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వరకు తీసుకుందాం. ఈ 2 సందర్భాలలో రెండవది గుడ్డి భర్తమై స్వస్థత పొందుకోవటం. యేసుప్రభు వస్తున్నాడని విని ఆ గుడ్డి భర్తమై యేసుప్రభు నన్ను కరుణించు అని అరుస్తూ వెళ్ళాడు. ఇప్పుడు మనం చదువుకున్న సువిశేషంలో ఈ రక్తస్రావ రోగి నేను ఆయన అంగి అంచు తాకితే స్వస్థత కలుగుతుంది అని నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఈ గుడ్డి భర్తమై సందర్భం చూసినా, ఈ రక్తస్రావ రోగి సందర్భం చూసినా అక్కడ జనులు గుంపులుగా ఉన్నారని చూస్తున్నాం. 27వ వచనం చదవమ్మా. మార్కు సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. అక్కడ చూస్తే ఆమె యేసుని గూర్చి విని జనసమూహములో నుండి ఆయన వెనకగా వెళ్ళింది. అంటే యేసుక్రీస్తు ప్రభు చుట్టూ జనసమూహం ఉన్నారని ఇక్కడ చూస్తున్నాం. కొన్ని వందల మంది ఉండొచ్చు, వేల మంది ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ జనసమూహములో గుండా ఆ స్త్రీ యేసు ప్రభువుని తాకటానికి వెళ్ళింది. అలానే ఇక్కడ 46వ వచనం చదివితే 10వ అధ్యాయము 46వ వచనంలో, పిదప వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. అచ్చటి నుండి యేసు తన శిష్యులతో జనసమూహములతో వెళ్తున్నాడు. ఒక విధంగా చూడాలంటే యేసుక్రీస్తు ప్రభు జనాకర్షణ కలిగినటువంటి వ్యక్తి. మనం ఎవరూ ఆయన్ని ప్రత్యక్షంగా చూడలేదు, కానీ మనం విన్నదాన్ని, చదివిన దాన్ని బట్టి ఆయన జనాకర్షణ కలిగిన వాడు. ద మోస్ట్ బ్యూటిఫుల్ జెంటిల్మ్యాన్. చక్కని గడ్డం, బ్యూటిఫుల్గా చూడటానికి చాలా చక్కగా ఉంటాడు యేసుప్రభు. బహుశా ఆయన చూడటానికేమో, లేదా ఆయన చెప్పే మాటలు వినటానికి, లేదా ఆయన చేసే అద్భుతాలు నాకు జరిగితే బాగుండని ఆశతో ఆయన ఎక్కడికి వెళ్ళినా జనులు గుంపులుగా వస్తున్నారు. ఈ 2 సందర్భాలలో ఈ రక్తస్రావ రోగి స్వస్థత పొందిన సందర్భంలో గొప్ప జన సమూహం ఉందని చూసాం. గుడ్డి భర్తమై సందర్భంలో కూడా గొప్ప జన సమూహం ఆయన వెంట వెళ్తున్నారని చూసాం. ఈ 2 సందర్భాలలో స్వస్థత పొందింది ఇక్కడ రక్తస్రావ రోగి, అక్కడ గుడ్డి భర్తమై. రక్తస్రావ రోగి అనేక మంది వైద్యులను కలిసి ఎన్నో మందులు తీసుకున్నా కూడా స్వస్థత కలగలేదట. ఉన్నదంతా ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇక ఆమె దగ్గర ఏమీ లేదు. ఉచితంగా పొందితే తప్ప ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు, మొత్తం వెచ్చించిందని చూస్తున్నాం. అంతా అయిపోయిన తర్వాత చివరి ప్రయత్నంగా ఆమె ఏం చేస్తుంది, నేను యేసు ప్రభువుని తాకితే చాలు అని మనసులో అనుకుంది అంతే. ఈ గుడ్డివాడు భిక్షం అడుక్కునేవాడు, దారిన పోయే వాళ్ళని భిక్షం అడుక్కుంటాడు. యేసు ప్రభు ఈయన స్వరమును విని దగ్గరికి పిలిచి నీకేం కావాలని అడిగాడు. గుడ్డివాడికి ఏం కావాలండి? ఏమండి? గుడ్డివాడికి చూపు కావాలి. మిమ్మల్ని ఎప్పుడైనా ఏ గుడ్డివాడైనా అమ్మ నాకు చూపియమ్మని అడిగారా? అయ్యా నాకు చూపియమని ఏ గుడ్డివాడని అడిగాడా? మరి వాడికి ఏం కావాలి? గుడ్డివాడికి డబ్బులు కావాలి, లేదా కడుపు నిండి అన్నం కావాలి, కట్టుకోవడానికి చక్కని బట్టలు కావాలి. వాడు కలర్ చూసుకోలేకపోయినా కొంచెం నీట్గా ఉండాలని ప్రయత్నం చేస్తారు. మరి అలాంటి గుడ్డివాడు దారిలో అందరినీ భిక్షం అడుక్కునే గుడ్డివాడు యేసుప్రభువుని డిఫరెంట్గా అడిగాడు. యేసుప్రభు పిలిచి ఏరా నీకు ఏం కావాలంటే, అవయా నాకు 100 రూపాయలు కావాలని అడిగాడా? నాకు మంచి కొత్త బట్టలు కావాలని అడిగాడా? అడగకుండా ఏమంటున్నాడు, ప్రభువా నాకు చూపును దయచేయమన్నాడు. అంటే ఈయన అడిగితే నాకు చూపిస్తాడనే విశ్వాసం గుడ్డివాడిలో ఉంది. ఇప్పుడు ఎవరైనా గుడ్డివాడు మన రైల్వే స్టేషన్లో కలిసి మీరు చూపి కలుగుతారని తెలిస్తే ఏం చేస్తాడు? అమ్మ నాకు చూపియమని అడుగుతాడు. కానీ ఈరోజు వరకు ఏ మనుషుల్ని ఏ గుడ్డివాడు చూపియమని అడగలేదు, కేవలం క్రీస్తు ప్రభుని తప్ప. ఈ గుడ్డి భర్తమై క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి నాకు చూపు కావాలని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు, నీ విశ్వాసము
52వ వచనం చదువుదాం. 10వ అధ్యాయంలో. నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది అని యేసు అతనంతనే వాడి దృష్టిని పొంది త్రోవ వెంట ఆయనను అనుసరించెను. అలానే 5వ అధ్యాయంలో 34వ వచనం. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. ఇద్దరికి చెప్పిన మాట అదే, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందన్నాడు. వెళ్ళుము, నీ విశ్వాసం నీకు స్వస్థత చేకూర్చిందని గుడ్డివాడితో చెప్తున్నాడు. అనేక మంది జన సమూహంలో అనేక మంది ఎన్నో అవసరాలతో వచ్చి ఉండగా కేవలం ఈ స్త్రీ అక్కడ ఆ గుడ్డివాడు మాత్రమే స్వస్థత పొందారంటే కారణం ఆ గొప్ప జన సమూహంలో విశ్వాసం ఆయనపై ఉంచిన వాళ్ళు వీరిద్దరే అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది చర్చికి వస్తారు, చాలా అవసరాలలో చర్చికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు. కొన్నిసార్లు చర్చికి వచ్చినప్పుడు సమస్యలు పెరిగిపోతాయి. గ్రహించారు ఎప్పుడన్నా? అప్పు సమస్య వచ్చారనుకోండి, చర్చికి రాగానే ఇంక అప్పులు పెరుగుతుంటాయి. అనారోగ్యంతో వచ్చారనుకోండి, చర్చికి రాగానే అనారోగ్యం పెరుగుతుంది. కారణం ఏంటి? నేను చెప్తాను. ఇదే అధ్యాయంలో, మార్కు సువార్త 5వ అధ్యాయంలో యాయిరు అనే వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఏ సమస్యతో వచ్చాడు? తన కుమార్తె అనారోగ్యంతో మంచం పట్టి ఉందని ఆయన దగ్గరికి వచ్చాడు. 35వ వచనంలో, ఇంతలో ప్రార్థనా మందిరాధ్యక్షుడు యాయిరు వచ్చి యేసు ప్రభువుని, అయ్యా, నా కుమార్తెకు జబ్బు వచ్చింది, బాగాలేదని అడుగుతున్నాడు. యేసు ప్రభు దగ్గర ఉన్నాడు, సమస్యను అక్కడ పెట్టాడు. ఈలోపు ఆయన ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి ఏం చెప్తున్నారు? నీ కుమార్తె మరణించింది అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. అనారోగ్యంగా ఉన్నప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అనారోగ్యం యేసుప్రభు తీసేస్తాడేమనే ఆశతో వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కబురు వస్తుంది, మీ అమ్మాయి చచ్చిపోయింది. అంటే సమస్య ఇక జటిలమైపోయింది. చిన్న సమస్యతో వచ్చాడు, యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సమస్య జటిలమైపోయింది. అప్పుడు 36వ వచనం చదివితే, యేసు వారి మాటలను లక్ష్యపెట్టక ఆ మందిర అధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకము, విశ్వాసము కలిగి ఉండుము. ప్రైజ్ ది లార్డ్. అమ్మాయి ఆల్రెడీ చచ్చిపోయింది. యేసుప్రభు ఏమంటున్నాడు? నువ్వు అధైర్యపడవద్దు, విశ్వాసం కలిగి ఉండు. అంటే యేసుప్రభు మనందరి నుంచి విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? నీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఇప్పుడు యేసుప్రభు నీకు గుమ్మడికాయంత విశ్వాసం ఉండాలని అడుగుతున్నాడా? గుమ్మడికాయంత ఆయనకు అవసరం లేదు. ఏమంటున్నాడు? ఆవగింజంత విశ్వాసం నీకుంటే చాలు. చాలామంది అనుకుంటారు, ఈ ఫాదర్లు, అమ్మగారులు, బోధించేవాళ్ళు, వాళ్ళకే విశ్వాసం ఉంటుంది, వాళ్ళు అడిగితే జరుగుతుంది, మనం అడిగితే జరగదేమో అని అనుమానపడే వాళ్ళు ఉన్నారు. యాకోబు గ్రంథం 5వ అధ్యాయం తీసుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి ఎవరైనా. ఏలియా మన వంటి వాడే, వానలు కలగకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థించెను. తత్ఫలితమున 3.5 సంవత్సరముల పాటు లోకమున వానలు లేకుండెను. చూడండి, ఏలియా ఎలాంటి వాడట? ఇప్పుడు వాక్యం క్లియర్గా ఉంది, ఏలియా మన వంటి వాడే. ఇప్పుడు ఇక్కడ మన వంటి వాడంటే హైదరాబాద్లో మన వంటి వాడని చెప్తే ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు. మరి మన వంటి వాడంటే సాధారణం. అదే గ్రామంలో చెప్తే వ్యవసాయం చేసుకునే వాళ్ళు కావచ్చు, కూలి పని చేసుకునే వాళ్ళు కావచ్చు. ఎలాంటి వారమైనా వాక్యం పలుకుతుంది, ఏలియా మన వంటి వాడే. మన వంటి వాడైనటువంటి ఏలియా ఒక వ్యక్తి శాసించినప్పుడు 3.5 సంవత్సరాల పాటు వర్షం ఆగిపోయిందట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికి కూడా ప్రియులారా, ఇజ్రాయెల్ దేశంలో 3.5-4 సంవత్సరాలకు ఒకసారి వర్షం పడుతుంది. ఈ మాట, ఈ ఏలియా చెప్పిన మాట
దాదాపుగా 500 సంవత్సరాల పూర్వం చెప్పినటువంటి మాట, క్రీస్తు ప్రభు పుట్టకముందే చెప్పినటువంటి మాట. కానీ ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో 3.5-4 సంవత్సరాలకు ఒకసారి వర్షం పడుతుంది. అందుకే వాళ్ళు అండర్ గ్రౌండ్ పెద్ద పెద్ద బావులు తవ్వి వర్షం పడిన సంవత్సరంలో ఆ వర్షాన్ని, నీటిని నిల్వ చేసుకొని వ్యవసాయానికి గాను తమ ఉపయోగార్థంగాను ఉపయోగించుకుంటారు. అంటే వాళ్ళకి నీటి యొక్క విలువేంటో తెలిసేందుకు. మనకు ప్రతి సంవత్సరం వర్షం పడుతుంది. ఇప్పుడు జూన్ నెలలో వర్షం పడుద్దని చెప్పారు ఎవరు? ఈ 2 రోజుల్లో, నిన్న ఈరోజు వాతావరణ కేంద్రం చెప్పిన ప్రకారం వర్షాలు పడాలి. వర్షం పడిందా? మన వాతావరణ కేంద్రం వాళ్ళు ఏం చెప్తారో దానికి ఉల్టా జరుగుతుంది. ప్రతి సంవత్సరం తుఫాన్ వస్తుంది, వర్షాలు పడితే ఏం చెప్తారు? తుఫాన్ రాదు, వర్షం ఉండదు. ఇంకా వారం రోజుల్లో బీభత్సంగా వర్షాలు పడతాయంటారు, ఒక చుక్క కూడా వర్షం పడదు. కానీ ఇక్కడ ఈ మనిషి, మనలాంటి వాడైనటువంటి ఒక వ్యక్తి వానలో పడకూడదు. ఆహాబు రాజుతో చెప్తాడు, మరలా నేను చెప్పేంత వరకు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం, నేను యావే దేవుణ్ణి కొలిచే భక్తుణ్ణి, మరలా నేను చెప్పేంత వరకు ఈ లోకంలో వర్షం కానీ మంచు కానీ కురియదు. ఆయన చెప్పాడు, దేవుడు వాటిని ఆఫ్ చేశాడు. మరి ఆయన మనలాంటి వాడని బైబిల్ చెప్తుంది. మరి ఆయన చెప్పినప్పుడు దేవుడు చేశాడు, మనం చెప్పినప్పుడు ఎందుకు చేయటం లేదు? ఆయన చెప్పే మాటలో బలమైనటువంటి విశ్వాసం ఉంది. దేవుడు ఆయన జీవితంలో ఏ గొప్ప కార్యాలు చేశాడో ఆయనకు తెలుసు. అందుకే నేను చెప్పితే దేవుడు చేస్తాడు అనే నమ్మకం ఉంది. కాబట్టి ఆ నమ్మకంతో ఆయన చెప్పిన మాటలు దేవుడు నిజం చేస్తున్నాడు. ఈ 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత పాపం ఆయనకు కూడా కరువు వచ్చింది. నదుల్లో నీళ్ళు అయిపోయాయి, బావుల్లో నీళ్ళు అయిపోయాయి, త్రాగడానికి నీళ్ళు దొరకడం లేదు. ఆయన కేరీతి వాగులోకి వెళ్ళిపోయాడు. వాగు దగ్గర ఒక గుహలో ఉంటున్నాడు. ప్రతిరోజు కాకి మాంసం తీసుకొని వస్తుంది, పుష్టిగా తింటున్నాడు, చక్కగా ఆ వాగులో నీళ్ళు తాగుతున్నాడు. 3.5 సంవత్సరాలు అయిపోయాయి, నీళ్ళు లేవు. ఈయన తినడానికి తిండి దొరుకుతుంది కానీ తాగడానికి నీళ్ళు దొరకడం లేదు. ఇప్పుడు నీళ్ళు ఈయనకు అవసరమైంది. అందుకే ఆయన ఏస్తున్నాడు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 41వ వచనంలో చూద్దాం. ఆహాబు రాజుతో అంటున్నాడు, నీవు వెళ్ళి అన్నపానీయములు పుచ్చుకొనుము, నాకు వర్షపు ధ్వని వినిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆకాశంలో చూస్తే ఎక్కడా వర్షపు సూచనలు లేవు. వర్షం పడాలంటే ఆకాశంలో ఏముండాలి? మేఘాలు ఉండాలి. దట్టమైన మేఘాలు వస్తే తప్ప వర్షం పడదు. అక్కడ ఏ సూచనలు లేకుండా ప్రవక్త అంటున్నాడు, నాకు వర్షపు ధ్వని వినిపిస్తుంది, నువ్వు త్వరగా భోంచేసి నీ రథం ఎక్కి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. రాజు నాటు పురమాయించాడు. ఈయన పర్వతం మీదకి ఎక్కాడు. తన సేవకుని కూడా తీసుకుని వెళ్ళాడు. అక్కడికి పర్వతం మీదకి ఎక్కి వర్షం కోసం ప్రార్థన చేస్తున్నాడు. మామూలుగా కాదు, తన తలను 2 మోకాళ్ళ మధ్య పెట్టి కఠినమైన పొజిషన్లో, ఒక యోగా పొజిషన్గా చెప్పుకోవచ్చు, కఠినమైన ఆ పొజిషన్లో ఆయన ప్రార్థన చేస్తున్నాడు వర్షం కోసం. కొద్దిసేపు ప్రార్థన చేశాడు. సేవకుని పిలిచి, ఎరా కొద్దిగా అటు తేరిపార చూడు, ఏమన్నా సూచనలు కనిపిస్తున్నాయేమో. సేవకుడు వెళ్ళాడు, ఆకాశంలో చూస్తున్నాడు, ఏ సూచనలు లేవు. మరలా వంగుతాడు. అలా 7 సార్లు, 7వసారి ప్రార్థన చేస్తూ కూడా చెప్పాడు సేవకుడితో, వెళ్ళి చూడమన్నాడు. సేవకుడికి వెలుపలికి వెళ్ళి చూస్తే చిన్న మబ్బు, మూరెడంత మబ్బుతునక కనిపిస్తుంది ఆయనకి. మూరెడంత మబ్బుతునక కనిపిస్తే వర్షం పడుతుందండి? ఆ మూరెడంత మబ్బుతునక కనిపిస్తుందయా, నువ్వు ఇన్నిసార్లు ప్రార్థన చేస్తే అన్నాడు. సేవకుడితో చెప్తున్నాడు, గబగబా కిందికి వెళ్ళు, భయంకరమైన వర్షం కురియబోతుంది, వెళ్ళి రాజుకు చెప్పు, ఇంటికి వెళ్ళిపోమని. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మాట చెప్పాడో లేదో, అక్కడ బ్రహ్మాండమైన వర్షం కురిసింది అని బైబిల్లో చూస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదామా? పడకముందే వర్షపు ధ్వని వినిపిస్తుందని చెప్పాడు. వర్షపు సూచనలు లేకముందే వర్షం కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. వర్షం కురియాలి, వర్షం కురిపిస్తాడు దేవుడు అని ప్రార్థన చేశాడు. ఆయన చెప్పినట్లుగానే జరుగుతుంది. ప్రియులారా, 2009వ సంవత్సరంలో నేను సంగారెడ్డి విచారణలో పనిచేస్తున్నాను. మనకు ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో లేదా 2వ వారం లోపు వర్షాలు వస్తాయి. 2009వ సంవత్సరంలో జూన్ నెల అయిపోయింది, జూలై నెల అయిపోయింది,
ఆగస్టు ప్రారంభమైంది, మన రాష్ట్రంలో వర్షాలు లేవు. మన రాష్ట్రం అంటే ఆంధ్ర తెలంగాణ రెండు కలిపి. అప్పుడు వర్షాలు లేవు. మరి వర్షం కోసం ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నాం. అదే మా గ్రామంలో ఏం చేస్తారంటే, వర్షాలు లేట్ అయితే మా గ్రామస్తులందరూ వనభోజనానికి వెళ్తారు. నేను నల్గొండ జిల్లా కేతేపల్లి మా ఊరు. వర్షాలు పడనప్పుడు అందరూ ఎడ్ల బండ్లు కట్టుకొని ఊరు బయటకు వెళ్ళి అక్కడ దివ్య పూజా బలి సమర్పించుకొని మంచిగా విందు చేసుకొని వస్తారు. తప్పకుండా ఆ రోజు వర్షం పడుతుంది, తప్పకుండా వర్షం పడుతుంది. నాకు అది జ్ఞాపకం వచ్చింది. ఆ విచారణ వాళ్ళతో అన్నాను, మనం వనభోజనానికి వెళ్ళాలి, వనభోజనానికి వెళ్ళి వర్షం కోసం ప్రార్థన చేయాలని డిసైడ్ చేసుకున్నాం. ఒక ఆదివారం, ఆగస్టు నెల 2వ ఆదివారం ఫిక్స్ చేసుకున్నాం. ఎడ్ల బండ్లు లేవు అక్కడ. 5 క్యాథలిక్ స్కూల్స్ ఉన్నాయి. 5 క్యాథలిక్ స్కూల్ నుంచి ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క బస్సు పెట్టాలని చెప్పాను. ఆదివారం ఉదయం 8 గంటలకల్లా 5 బస్సులు వచ్చాయి. 5 బస్సుల నిండా మంజీరా డ్యామ్ దగ్గరికి వెళ్ళాం పిక్నిక్ కోసం, వనభోజనానికి. అక్కడే వంట చేసుకొని చక్కగా భోంచేసి కొద్దిసేపు ఆటలాడుకొని ఇక తిరుగు ప్రయాణం ప్రారంభించాం. ఎక్కడా మబ్బు వాతావరణమే లేదు అసలు. ఆ రోజు ప్రార్థన చేసింది వర్షం కోసం, దివ్య పూజా బలి సమర్పించింది కూడా వర్షం కోసం, మంజీరా డ్యామ్ దగ్గర. సాయంత్రం 4 గంటల సమయంలో అందరూ బస్సులు ఎక్కారు. ఇక తిరుగు ప్రయాణం ప్రారంభించాం. అక్కడి నుంచి సంగారెడ్డి వరకు దాదాపు 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 25 కిలోమీటర్స్ ప్రయాణంలో నేను గమనిస్తున్నాను, అక్కడక్కడ మబ్బులు వస్తున్నాయి. కరెక్ట్గా 5 బస్సులు చర్చి దగ్గరికి వచ్చాయి. అలా బస్సులు ఆగుతున్నాయో లేదో గంట సేపు ఆగకుండా భయంకరమైన వర్షం కురిసింది. మీకు డౌట్ ఉంటే సంగారెడ్డి వెళ్ళండి, ఎవరిని అడిగినా చెప్తారు. వర్షం కోసం ప్రార్థన చేశాము, దివ్య పూజా బలి సమర్పించాము. ఆ సంవత్సరం ఈ రాష్ట్రంలో అదే ఫస్ట్ వర్షం. అది కూడా గంట సేపు ఎడతెరపు లేకుండా బ్రహ్మాండమైన వర్షం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రకృతి మీద అధికారం కలిగి ఉన్నాడు. ఆ ప్రకృతిని శాసించగల అధికారాన్ని కలిగి ఉన్నాడు. మరి విశ్వాసంతో ప్రకృతి స్పందించాలని మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రకృతిని స్పందింపజేస్తాడు. ఇక్కడ ఈ ప్రవక్త, ఏలియా ప్రవక్త వర్షం పడద్దు అని ప్రార్థన చేశాడు, చెప్పాడు, వర్షం ఆగిపోయింది. ఇక్కడ వర్షం కావాలని ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు వర్షాన్ని కురిపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, అలానే మనం ఇంకొక సందర్భం కూడా చూద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయం తీసుకుందాం. 17వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 15 వరకు మనం చదివితే అక్కడ సందర్భం ఏంటి అంటే, సైన్యాన్ని తీసుకొని అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళు అని ఏమంటున్నాడు. నేను, అహరోను, హూరు ఆ పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాం. యెహోషువ సైన్యాన్ని తీసుకొని యుద్ధభూమిలోకి వెళ్ళాడు. మోషే, అహరోను, హూరు పర్వతం మీదకి ఎక్కారు. ఇదొక వైపు, వీళ్ళున్నది ఒక వైపు. మోషే చేతులెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన చేతులెత్తి ఉంచి ప్రార్థన చేసినంత సమయం ఇజ్రాయేలీలు అమాలేకీయుల మీద ఆధిపత్యం చేస్తున్నారు. ఎంతసేపని ఎత్తుంచాడు పాపం. మోషే చేతులు దించేసరికి అక్కడ ఓడిపోతున్నారు. అందుకే అహరోను, హూరు 2 వైపులా బండలు పెట్టి ఆయన చేతులు అలానే సాయంత్రం దాకా ఎత్తిపట్టి ఉంచారు. సాయంకాలం కల్లా ఇజ్రాయేలీలు యుద్ధాన్ని ముగించేశారు, అమాలేకుల మీద విజయం పొందుకున్నారు. చూడండి ప్రియులరా, వీళ్ళు ప్రార్థన చేస్తుందేమో పర్వతం మీద, యుద్ధం జరుగుతుందేమో కొన్ని మైళ్ళ దూరంలో. కానీ దేవుడు ఇక్కడ వీళ్ళు చేస్తున్న ప్రార్థన ఆలకించి అక్కడ అద్భుతం చేస్తున్నాడు. ఈరోజు మీరు చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, మా ఇంటి దగ్గర మా ఆయనకు బాగాలేదు, మా అమ్మ హాస్పిటల్లో ఉంది, మా వ్యాపారం సరిగా జరగడం లేదు, అనేక సమస్యలు ఉంటాయి. కానీ ఈరోజు మీరు ఇక్కడ విశ్వాసంతో చేసే ప్రార్థన ప్రియులారా మీ అన్ని పరిస్థితులను బాగు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక చక్కని ఉదాహరణ చెప్తాను. 2007 సంవత్సరంలో నేను గుంటూరు మేత్రాసనం కన్నపర్రు బాలయేసు పుణ్యక్షేత్రంలో పనిచేస్తున్నాను. ఒకరోజు ఆదివారం ప్రార్థన అయిపోగానే ఒక స్త్రీ వచ్చింది. ఫాదర్ గారండి, నా కోసం ప్రార్థన చేయండి అని ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా నీ సమస్య ఏంటి అని అడిగితే,
ఆమె కుమారుడు, కోడలు అంతకుముందు ఒక వారం ముందు అమెరికా వెళ్ళారు. అమెరికాలో ఉద్యోగం చేసి అక్కడ సెటిల్ కావడానికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు వాళ్ళకు అవసరమైన సామాగ్రి అంతా పెద్ద పెద్ద సూట్ కేసుల్లో పెట్టుకున్నారు. ఇద్దరు భార్యాభర్త వాళ్ళ స్టడీ సర్టిఫికేట్స్, ఆల్ ద డాక్యుమెంట్స్ అన్నీ చిన్న బ్రీఫ్ కేసులో పెట్టారు. ఈ లగేజ్ అంతా కూడా సపరేట్గా వెళ్ళిపోతుంది. మనం తీసుకునే క్యారీ బ్యాగ్ ఏరోప్లేన్లో మనతో తీసుకెళ్ళచ్చు. అయితే వీళ్ళు ఆల్రెడీ చిన్న బ్యాగులు ఉన్నాయి కాబట్టి ఈ బ్రీఫ్ కేసును కూడా వాళ్ళు లగేజ్తో పంపించమని చెప్తే దానిలో పంపించేశారు. యుఎస్లో దిగిన తర్వాత వాళ్ళ పెద్ద లగేజ్ సూట్ కేసులు వచ్చాయి. వాళ్ళ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్న బ్రీఫ్ కేస్ మిస్ అయింది. ఇక వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకి తెలియపరిచారు. వాళ్ళంతటా వెతికారు. అక్కడ యుఎస్ నుంచి బాంబే, హైదరాబాద్ వరకు అన్ని ఎయిర్పోర్ట్స్లో తనిఖీ చేశారు. ఎక్కడ వాళ్ళ బ్రీఫ్ కేస్ కనిపించలేదు. ఇప్పుడు వీళ్ళు అక్కడ ఉద్యోగం చేయాలి, ఏదైనా పని చేయాలంటే ఈ పేపర్స్ అవసరం. వారం దాటిపోయింది, వాళ్ళు తీసుకువెళ్ళిన డబ్బులు అయిపోయాయి. ఇక వాళ్ళు తిరిగి రావడానికి కూడా డబ్బులు లేవు. అదే మన భారతదేశంలో అయితే మనం ఏం చేస్తాం, ఎవరైనా ఆపదలో ఉంటే ఇంటికి తీసుకొచ్చి ఒక ముద్ద అన్నం పెట్టి అవసరమైన సహాయం చేస్తాం. అమెరికాలో ఎవరిని పట్టించుకోరు. వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే రోడ్డున పడే పరిస్థితి. ఇక డాక్యుమెంట్స్ కూడా లేవు కాబట్టి ఇంకేం చేస్తారు, వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేసే పరిస్థితి. వాళ్ళు ప్రతిరోజు ఏడ్చుకుంటూ ఇంటికి ఫోన్ చేస్తూ ఉంటే అది తట్టుకోలేక ఈ స్త్రీ ఏడుస్తూ ఆ చర్చికి వచ్చింది ప్రేయర్ చేసుకోవడానికి. ఏడుస్తూ నాతో చెప్తుంది, అన్నాను అమ్మా నువ్వు నా దగ్గర ఏడవద్దు, నువ్వు మరలా చర్చిలోకి వెళ్ళి మోకరించి నీలో ఉన్న దుఃఖమంతా ఏడుస్తూ ప్రభు ముందు ప్రార్థన చేయమని చెప్పాను. 2 గంటల నుంచి 4 గంటల వరకు మోకరించి ఏడుస్తూ ప్రార్థన, ఒక్కటే ఆ చర్చిలో మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేసుకుంది. 4 గంటలకి ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వాళ్ళ గ్రామానికి ఒక 10 కిలోమీటర్స్ బస్సులో 5 o'clock ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోగానే అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళు హ్యాపీగా ఫోన్ చేసి చెప్తున్నాడంట వాళ్ళ అబ్బాయి, ఏంటి మమ్మీ ఇండియన్ టైం 4 గంటల సమయంలో ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు మా బ్రీఫ్ కేస్ తీసుకొని వచ్చి మా చేతికిచ్చి ఇప్పుడే వెళ్ళిపోయారని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ స్త్రీ ఆంధ్రాలో మోకరించి ప్రార్థన చేస్తే అద్భుతం అమెరికాలో జరిగింది. అమలేకీయులకు ఇజ్రాయేలులకు యుద్ధం జరుగుతూ ఉంటే మోషే, అహరోను, హూరు పర్వతం మీద నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అక్కడ యుద్ధ భూమిలో అద్భుతం చేశాడు. ఈ స్త్రీ కన్నీటితో మొరపెట్టుకుంటే ఆంధ్రాలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అమెరికాలో అద్భుతం చేస్తున్నాడు. ఈరోజు మీరు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే, విశ్వాసంతో మీరు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఎక్కడ అద్భుతం జరగాలని మీరు కోరుకుంటున్నారో అక్కడ దేవుడు ఈరోజు ఈ సమయంలో అద్భుతం చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. 2010వ సంవత్సరంలో నేను అప్సిగూడలో పనిచేశాను. అప్సిగూడ డివైన్ మర్సీ సెంటర్లో దాదాపు మార్చి నెలలో చిన్నపరెడ్డి అనే ఒక వ్యక్తి, అప్పుడు తార్నాకలో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు, ప్రతి వారం అక్కడ ప్రార్థన చేసుకోవడానికి వచ్చేవాడు. ఒకరోజు నాతో చెప్పాడు, ఫాదర్ మా వాడు ఈ సంవత్సరం 10th చదువుతున్నాడు, మ్యాథ్స్లో సైన్స్లో చాలా వీక్, వాడు 10thలో ఫెయిల్ అవుతాడేమని నాకు భయంగా ఉంది, వాడు ఫెయిల్ అయితే వాడు భవిష్యత్తు అంతా పాడైపోతుంది కదా అని నాతో మాట్లాడుతుంటే చెప్పాను, అయ్యా నీ కొడుకు ఏ రోజైతే మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తాడో, ఏ రోజైతే సైన్స్ ఎగ్జామ్ రాస్తాడో, వాడు ఆ ఎగ్జామ్ రాస్తున్న సమయంలో నువ్వు ఇక్కడికి వచ్చి దివ్య మందసం ముందు మోకరించి ప్రార్థన చేసుకోవయ్యా అని చెప్పాను. చెప్పినట్లుగానే మ్యాథ్స్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు అక్కడ 2.5 గంటల ఎగ్జామ్, ఈయన 2.5 గంటల మోకరించి డివైన్ మర్సీ సెంటర్లో దివస ప్రసాదం ముందు మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. సైన్స్ ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో అక్కడ వాడు సైన్స్ ఎగ్జామ్ రాస్తున్నాడు, ఈయన ఇక్కడ మోకరించి దివ్యమందసం ముందు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. అబ్బాయి ఎగ్జామ్స్ రాసి అయిపోయింది. రిజల్ట్ చూస్తే మ్యాథ్స్లో సైన్స్లో 90% మార్క్స్ వస్తే
మిగతా సబ్జెక్ట్స్లో వాటికంటే తక్కువ మార్కులు వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రార్థన చేసింది డివైన్ మర్సీ సెంటర్లో. అద్భుతం జరిగేది ఎక్కడ? వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్ రాస్తున్న సమయంలో. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎక్కడ ఉన్నా సరే, సమస్య ఎక్కడ ఉన్నా సరే, మన దేవుని ఆలయంలో ఆ సమస్యను పట్టుకొని విశ్వాసంతో మనం ప్రభువుని అడగగలిగితే ఆయన గొప్ప అద్భుతాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు కుమారా యేసయ్య నన్ను కరుణించు అని ప్రాధేయపడినప్పుడు యేసు ప్రభు కరుణించి ఆ గుడ్డివాడికి స్వస్థత ఇచ్చాడు. దావీదు కుమారా యేసు ప్రభు మమ్మ కరుణించు అని కుష్ఠరోగులు మనవి చేసుకుంటే కుష్ఠరోగుల రోగాన్ని నయం చేశాడు. ఈరోజు అదే విశ్వాసంతో దావీదు కుమారా యేసయ్య నన్ను స్వస్థపరచు అని మీరు ప్రార్థన చేయగలిగితే, మీరు అడిగితే తప్పకుండా ప్రభు మీ జీవితంలో, మీ వ్యాపారంలో, మీ కుటుంబంలో, మీ పిల్లల కుటుంబంలో గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఎవరి జీవితంలో అద్భుతం కావాలని మీరు కోరుకుంటారో దయచేసి వాళ్ళు మాత్రం లేచి నిలబడండి. మీ జీవితంలో అద్భుతం జరగాలి, మీ కుటుంబంలో, మీ పిల్లల విషయంలో, మీ వ్యాపారంలో అద్భుతం జరగాలని మీరు కోరుకుంటే ప్రియులారా, దానికోసం ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. దావీదు కుమారా యేసయ్యా స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. అందరూ దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక్క మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా. స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. అందరూ దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక్క మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. అంగి అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు. 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 నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచెను. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచెను. అది పలికిన దేవాని స్తోత్రమయ్యా. అది పలికిన దేవాని చెరువగతి రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా.
అందరూ మోకరించండి ప్రియులారా, ఒక నిమిషం. ఈ పాట పాడుతున్న సమయంలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు ఈ సంఘంలో జరిపించాడు. అంతోని వారి ప్రార్థన సహాయం కోసం, ఆయన ప్రార్థన వేడుదల ద్వారా ప్రభు నా జీవితంలో అద్భుతం చేస్తాడని గ్రహించి వచ్చినటువంటి అనేక మంది అదే విశ్వాసంతో అడిగినప్పుడు, అదే విశ్వాసంతో చేతులెత్తి రావయ్యా అని పిలిచినప్పుడు అనేక మందికి అద్భుతాలు చేస్తున్నాడు. మీరు గ్రహించే అద్భుతాలు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీకు తెలుసుకొని ఉంటే తిరిగి వచ్చి దేవుని స్తుతించండి, దేవునికి కృతజ్ఞత అర్చన సమర్పించండి. అనేక మందికి వివిధ వ్యాధుల నుంచి దేవుడు విడుదలనిస్తున్నాడు. అనేక మందికి మీరు చేస్తున్న పనుల్లో సమస్యలు ఉండగా ఆ సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పాటు చేస్తున్నాడు. డాక్టర్లు నయం కాదు అని చెప్పినటువంటి రోగముల నుంచి దేవుడు మీ కుటుంబస్తులకు, ఈరోజు మీరు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే హాస్పిటళ్ళల్లో మీ ఇళ్ళల్లో మంచం పట్టి ఉన్నటువంటి వారికి దేవుడు స్వస్థతను, విడుదలను ప్రసాదిస్తున్నాడు. ఆమేన్. మీ కుటుంబాలపై ఉన్నటువంటి శాప కారణంగా, సాతాను బంధకముల కారణంగా నీవు కట్టివేయబడి ఉండగా, నీవు నీ కుటుంబం కట్టివేయబడి ఉండగా 4 కుటుంబాలలో చాతబడి శక్తులు పనిచేస్తున్న సమయంలో ఆ 4 కుటుంబాలకు దేవుడు ఆ చాతబడి శక్తుల బంధకాల నుంచి విముక్తిని ప్రసాదిస్తున్నాడు. ఆమేన్. ఇక నుంచి మీరు విశ్వాసంతో ఏది అడిగినా, అంతోని వారి ప్రార్థనా సహాయంతో మీరు ఏది కోరుకున్నా ప్రియులారా అనేక ఆశ్చర్య క్రియలు ప్రభు మీ జీవితంలో జరిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి అయిన ఓ దేవా, ఈ ఆలయము నీ పాదపీఠంగా చేసుకొని, ఆకాశాన్ని నీ సింహాసనంగా చేసుకొని మమ్మల్ని అందరినీ సమదృష్టితో చూస్తున్నందుకు, ఈరోజు నీపై ఉన్నటువంటి విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నందుకు మీకు వేలాది స్తుతుల స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ బిడ్డలు ఒక యాయీరులాగా, నాయును గ్రామంలోని వితంతువుల్లాగా, గుడ్డి భర్తమయ్యలాగా, పక్షవాత రోగిలాగా మీ సన్నిధికి వచ్చారు ప్రభువా. అలాంటి రక్తస్రావ రోగి మేము తాకాలి అని మనసులోనే అనుకున్నప్పుడు నా నుంచి శక్తి వెలువడింది అని నీవు శిష్యులతో చెప్పి ఉన్నావు ప్రభు. అదే శక్తిని, అదే అద్భుతం చేసే శక్తిని ఈ సంఘంపై, ఈ ఆలయంలో ఉన్న ఈ బిడ్డలపై పంపించమని అడుగుతున్నాం దేవా. ఆమేన్. అద్భుతాలు జరిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. మీ ప్రేమను వీళ్ళు చవి చూసేలాగా చేయమని అడుగుతున్నాం. వీరిపై ఉన్నటువంటి ఆటంకములు తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. చాతబడి బంధకముల నుంచి, అంధకార శక్తుల పీడనము నుంచి, నరక శక్తుల నుంచి వీరికి విడుదలను రిలీజ్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మా మనవులన్నింటినీ యేసుక్రీస్తు ఘనమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 అర్పణ పాట పాడు. పరిహరించేవారు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మకు స్వస్థత కలుగును. శరీర రక్తములు కాపాడును గాక.
సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. నీవు కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. Today, for the first time, we had the prayer session starting from about 10:15. We were supposed to start at 10. Because of the arrangements, it took some time. And up to 2 o'clock, we had a prayerful and fruitful time. I am very happy under the leadership of Father Satish. We had a good religious program. He was assisted by Stephen, Mr. Vinod, and Mr. Sripa. And these are all professional singers. And Father brought them for our own spiritual benefit. And so I wish to thank Father Satish and his prayer team for having really uplifted our spirits and made us come nearer to the spirit of St. Anthony and definitely to the spirit of God. So please thank them by clapping hands. Other announcements, in 3 days' time, where are we? శనివారం ఏం జరుగుతుంది? St. Anthony's feast, 13:13. Whatever may be the people say, this is lucky number for you and me. Okay, so lucky day to reap the spiritual blessings. So all of us will be here on 13, and right from 5 o'clock, if you had noticed in the handbill, we are having the masses.
The first Mass begins at 5, the second Mass begins at 6:15, the third Mass begins at 7:30. All of them English Masses. And then at 9 o'clock we have a Tamil Mass. At 11 o'clock we have the Pontifical Eye Mass to be celebrated by our Archbishop, Most Reverend Tumabala. And thereafter, after a short break, we have a 2 o'clock Mass at 2, and then we have a healing service. At 5 sharp in the evening, we have the car procession, and we come back for benediction and veneration of the statue. And then at 8 o'clock onwards, we are having bhajans. They are really wonderful. You can spend your day in that way. మీకు అందరికి తెలిసినట్లుగా జూన్ మాసం 13వ తారీఖున అంతోని వారి యొక్క పండుగ ఉంటుంది. ఉదయం 5 గంటల నుండి పూజలు ప్రారంభమవుతాయి. స్వస్థత ప్రార్థనలు ప్రత్యేకంగా 2 గంటల మధ్యాహ్నం 2 గంటల పూజ అయిన తర్వాత ఉంటాయి. కాబట్టి మీ యొక్క వీలుని బట్టి ఆ విధముగా రండి. అదే విధముగా మన యొక్క అతిమేత్రాణులు తుమ్మబాల గారు తెలుగులో దీవ బలి పూజను 11 గంటలకు సమర్పించనున్నారు. ఇతర కార్యక్రమాలు మీరు హ్యాండ్బిల్స్ కరపత్రాల్లో చూసి తెలుసుకోవచ్చు. ఎవరికైనా ఏ విలేజ్కైనా ఏ ప్రాంతంకైనా ఇంకా కరపత్రాలు అందనట్లయితే మీరు ఆఫీస్కి వచ్చి తీసుకొని వెళ్ళవలసినదిగా మనవి చేస్తున్నాను. రెండవది, ఇప్పుడు మనం 10 గంటల నుండి చూస్తున్న ఈ యొక్క కార్యక్రమం ఎక్కడెక్కడో వెళ్ళింది. వాళ్ళ యొక్క అంచనా ప్రకారం 60,210 మంది 60,210 మంది మీల్ని నన్ను అమెరికాలో చూసుంటారు, దుబాయ్లో చూసుంటారు, ఇంకా ఆస్ట్రేలియాలో చూసుంటారు. మన యొక్క ప్రార్థన కార్యక్రమం అంత దూరం వెళ్ళిపోయింది, లైవ్ ప్రోగ్రామ్. సో ఇట్ హాస్ బీన్ స్పాన్సర్డ్ by a family from Suraram. Anyway, I did not bring, I think, by a family from Suraram. So each hour they charge rupees 6,000. I need not be hiding details. They charge rupees 6,000. Though from 10 to 1 it is counted as 3, they are only charging us for 2 hours, that is 12,000. This 12,000 were the contribution of families from Suraram. చివరిగా ఇంకొక మాట, మా తమ్ముడిని నేను కలిసి 3 సంవత్సరాలు అవుతుంది. వాడు ఆస్ట్రేలియాలో ఉంటాడు. అన్నయ్య నిన్ను చూడాలని ఉందంటే జనవరిలో నా టికెట్ స్పాన్సర్ చేస్తే వెళ్ళొచ్చాను. నన్ను చూడటానికి 60,000 ఖర్చు పెట్టుకున్నాడు. ఈరోజు ఉచితంగా చూసుంటాడు. అలానే మీ బంధువులు, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఫారిన్లో ఉంటే మీరు 1 గంట ఈ క్యాథలిక్ హబ్ వాళ్ళకి స్పాన్సర్ చేస్తే మిమ్మల్ని వాళ్ళు ఫారిన్లో చూస్తారు. 6,000కే 60,000 ఖర్చు పెట్టిన అవసరం లేదు. వీళ్ళు చేసే మంచి పని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే చాలామంది క్యాథలిక్ సంఘాన్ని విడిచిపెట్టి క్యాథలిక్ చర్చిలో గురువులు బాగా ప్రసంగం చెప్పడం లేదు, మాకు ఆధ్యాత్మిక ఆహారం తృప్తిగా రావటం లేదు అని బయటికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు చేసే తపనంతా కూడా మన క్యాథలిక్ సంఘంలోనే మన గురువులు చక్కగా ప్రసంగం చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా వాక్యాన్ని ప్రపంచ నలుమూలలకు చేర్చాలి, బయటకు వెళ్ళే మన సంఘస్థుల్ని మన సంఘంలోనే ఉంచాలి అనే తాపత్రయంతో వీళ్ళు ప్రారంభించినటువంటి ఈ కార్యం దయచేసి మీరందరూ కూడా ప్రోత్సహించాలని, ఈ క్యాథలిక్ హబ్ ఛానల్కి తగినంతగా మీరు ఒక్కరు కాకపోయినా 2-3 కలిసి 1 గంట స్పాన్సర్ చేయొచ్చు. దేవుడు మేము చక్కగా దండిగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వాక్కు ప్రసాదించు బలముతోనూ
పవిత్ర ఆహారముతోనూ నీ విశ్వాసులను పోషించుచు దివ్య జీవనమును ప్రసాదించుచున్నావు. ఈ పరమ వరములను స్వీకరించు వీరు నిత్య జీవన భాగ్యమునకు కూడా అర్హులగునట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని ఆశీర్వదించి సదా సర్వదా కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వాళ్ళు తుమ్మా శివరెడ్డి, ఇన్నాశమ్మ, తుమ్మా సాగర్, అంతోని సాకత్ మాథ్యూ, వారి కుటుంబం సూరారం నుండి వారి కొరకు ప్రార్థించాలని మనవి. ఎప్పుడు 40,000 మంది ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఉండే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తారట. ఈరోజు రికార్డ్ 60,000కు దాటింది. దీనికంతా కారకులు పునీత అంతోని వారు, దాని తర్వాత మిస్సెస్ లూసిరెడ్డి, తర్వాత ఫాదర్ సతీష్, వీరిద్దరికీ వారి యొక్క బృందానికి ఇంకొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పునీత అంతోని వారి ప్రార్థన. దయచేసి అందరూ మోకరించండి. పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపములను కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తోంది. మీ అవసరం నిమిత్తము ప్రార్థించండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించునట్లును ఆచరించునట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు, అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గము వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతిదినము సువార్తా విలువల ప్రకారము జీవించుటకు, అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించున్నట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. అచ్చిష్ట మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మహిమ కలుగును గాక. పునీత అంతోని వారా, అద్భుత శక్తి గల పునీత అంతోని వారా,